V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ రైల్వే న్యూకోల్లో వెలిసిన అమ్మవారు చాలా పురాతనమైనది. తాతల ముత్తాతల నుంచి ఈ యొక్క అమ్మవారు సేవలు చేస్తున్నారని, ఈ యొక్క అమ్మవారు పరదేశ అమ్మవారు మహామహిమగలదని తెలియజేస్తున్నారు సంఘ సభ్యులు. పరదేశమ్మ తల్లిని నమ్ముకున్న వారికి, మొక్కుకున్న వారికి సకల కోరికలు తీరుతాయని తెలియజేస్తున్నారు. పండుగ మహోత్సవం దిగ్విజయంగా మా ఆలయ కమిటీ వారి అధ్యక్షులు సదరం నోకరాజు గారు, అలాగే అప్పలరావు రెడ్డి గారు, అలాగే నాగేశ్వరరావు గారు కోశాధికారి, అలాగే ఆడిటర్ శ్రీరమ నాగేశ్వర రెడ్డి గారు, అలాగే 4 సంఘాలు మా గ్రామంలో 4 సంఘాలు సభ్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క పరదేశం పండుగ మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా సభ్యులు కోలాహలంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఘట్టాలు ప్రతిమలు తీసుకొని మొక్కుబళ్ళు చెల్లించి చాలా దిగ్విజయంగా కనివిని ఎరుగని రీతిలో మా 3 గ్రామాల ప్రజలు ఈ యొక్క అమ్మవారి పండుగలో పాల్గొని ప్రతి సంవత్సరం ఇదే రీతిలో ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా దిగ్విజయంగా ఈ పండుగ మహోత్సవం జరుగుతుంది. కావున 3 గ్రామాల ప్రజలకు కూడా ఎలవేలు పైనటువంటి శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆశీస్సులు మా గ్రామంలో ఎలవేళ ఉండాలని మా ఆలయ కమిటీ సభ్యులకు కూడా, వారి కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి ఎలవేళ వచ్చిన భక్తులందరూ అన్నదాన నిమిత్తం మా ధన్యవాదాలు కమిటీ తరఫున. పరదేశమ్మ గ్రామదేవత పండుగ సందర్భంగా ఆలయ కమిటీ వారందరికీ, అలాగే 4 సంఘాల గ్రామ ప్రతినిధులకు ఈ పరదేశమ్మ గ్రామ సేవా సంఘం తరపున ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈ రోజును ఈ పండగకి పిలిచేసినటువంటి భక్తులకు, అలాగే మహిళలకు, వాళ్ళందరికీ కూడా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.